నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఈనాడులో కాళేశ్వరంపై విజిలెన్స్, ఏకకాలంలో 10 కార్యాలయాల్లో తనిఖీలు, మేడిగడ్డ నిర్మాణం ఇతర దస్త్రాల స్వాధీనమని మేడిగడ్డకు సంబంధించిన ఒక వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. దీంతో పాటుగా ధరణిపై కమిటీ, పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యతల అప్పగింత, కన్వీనర్గా భూపరిపాలన ప్రధాన కమిషనర్, సభ్యులుగా మరో 4 అని దీనికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. దీంతో పాటుగా త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు అనే వార్త కూడా ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక వ్యక్తుల కోసం వ్యవస్థను వాడుకున్నారు, ఆ అధికారి వెనుక ఉన్నది ఎవరన్నది ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ఒక కథనాన్ని ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. 3 అక్షరాల కేసీఆరే పవర్ఫుల్ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక కుమారుని హత్య చేసి సూట్ కేసులో కుక్కి అని కర్ణాటకలో ఓ కంపెనీ సీఈఓ ఘాతకం అనే ఒక వార్తను కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఇచ్చింది. ఎంసీఏ విద్యార్థిని కొట్టి నోట్లో మూత్రం పోశారు, చెవి పక్క నుంచి తుపాకీ కాల్చి భయపెట్టారు, నిందితుల్లో యూపీ హెడ్ కానిస్టేబుల్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. లోపల పేజీలకు ఇండికేషన్ ఇచ్చిరిగా. లాలూ కుటుంబ సభ్యుల పేర్లతో ఈడీ తొలి ఛార్జ్షీట్ అనే వార్త ఉన్నది. ఫ్రాన్స్ నూతన అధ్యక్షునిగా 34 ఏళ్ల గాబ్రియెల్ అతిపిన్న వయస్కుడిగా రికార్డు అనే వార్త కూడా ఉన్నది. మిర్చి పంటకు తెగుళ్ల పోటు, రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల్లో పంటపై ప్రభావం అనే ఒక వార్త ఉన్నది. 1కి మించి ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే వేరు బ్యాలెట్లే అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన అంశం కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానెల్లో సీఎంఓ అధికారులకు శాఖలు అనే వార్త ఇయర్ ప్యానెల్లో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. వీటితో పాటుగా ధరణి ప్రక్షాళన అనే వార్త కూడా ఉన్నది. కమిటీ సభ్యులకు సంబంధించిన వార్త కూడా ఉన్నది. వీటితో పాటుగా భూంపట్ స్వాహా అని గత ప్రభుత్వ హయాంలో క్రమబద్ధీకరణ జీవో 59 కింద ప్రభుత్వ భూముల మాయమని దానికి సంబంధించిన వార్తను మొదటి పేజీలో వివరాలు మొత్తాన్ని కథనంగా ఇచ్చింది, హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇది భూములు ఎట్లా చేతులు మారినాయి అన్నదాని జీవో నెంబరు 59 కింద ప్రభుత్వాల మాయానికి సంబంధించిన వార్త ఉంది. ఇక కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ అనే వార్త ఆంధ్రజ్యోతి కూడా మొదటి పేజీలోనే హైలైట్ చేసింది. మేడిగడ్డపై విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి హైకోర్టుకు రాసిన లేఖకు సంబంధించిన వార్త కూడా ఉన్నది. అమ్మయ్య అప్పు పుట్టింది, 9,000 కోట్ల రుణానికి కేంద్రం ఓకే అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. అభివృద్ధి చేసుకోండి, 10 కోట్లు ఇస్తాను, నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ప్రత్యేక నిధి అనే మరొక వార్త కూడా ఉన్నది. హైదరాబాద్లో త్వరలో గ్లోబల్ ఏఐ సదస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సదస్సు ఉందనే వార్తను కూడా ఇచ్చింది. ఇక ఫార్ములా ఈ రేస్ ఒప్పందం నిబంధనలకు విరుద్ధం అనే వార్త ఉన్నది. ప్లాస్టిక్ తాగేస్తున్నాం, లీటరు బాటిల్ నీళ్ళల్లో 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక సీఎం కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్, బీఆర్ఎస్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని కేటీఆర్ వ్యాఖ్య కూడా ఇందులో ఉన్నది. ఇక తల్లే దయ్యమైందని కర్ణాటక కంపెనీ సీఈఓ కుమారుని చంపిన వార్త కూడా ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక సాక్షి దినపత్రికలో T20 సిరీస్ కూడా చేజారనే వార్త ఉన్నది. ఆరంభ లాభాలు ఆవిరనే వార్త ఉన్నది. లక్షద్వీప్లో ఎయిర్పోర్ట్ అనే వార్త, కర్ణాటకలో మాతృత్వానికి మద్దతు ఇచ్చిన తల్లి అని కర్ణాటక సీఈఓ కుమార్ హత్యకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక నేటి నుంచి వైబ్రెంట్ గుజరాత్ అనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటుగా ఫ్రాన్స్ అధ్యక్షునిగా గాబ్రియెల్ అనే వార్త హైలైట్ చేసింది సాక్షి పత్రిక. మేడిగడ్డపై విజిలెన్స్ అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. వీటితో పాటు ఎమ్మెల్సీలను బ్రోకర్లు అంటారని శాసనమండలి ఇరానీ కేఫ్ ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరించిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాణిదేవి, ప్రభాకర్, దేశపతి డిమాండ్ చేశారని ఒక వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక శ్రమిస్తే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను దీపాదాసు మున్షి వ్యాఖ్య, ఆ పండక్కి ముందే ప్రైవేటు దోపిడీ అనే మరో వార్త కూడా ఉన్నది. ఈ రేస్పై చర్య తీసుకుంటామనే వార్త, అర్జునతో అందలం అనే మరో వార్త కూడా సాక్షి హైలైట్ చేసింది. వీటితో పాటుగా మార్కెట్ కమిటీలు రద్దు అనే మరో వార్త కూడా మొదటి పేజీలో సాక్షి హైలైట్ చేసింది. ఇక మోదీ 3వసారి ప్రధాని కావడాన్ని అడ్డుకోలేరని కిషన్ రెడ్డి వ్యాఖ్యకు సంబంధించిన వార్త ఉన్నది. ఆ 3 అక్షరాలే పవర్ఫుల్ అని కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి. ఇక నమస్తే తెలంగాణలో హుసాముద్దీన్కు అర్జున అనే వార్త ఇయర్ ప్యానల్లో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా అంగట్లో మీ ఆధార్ అనే ఒక స్టోరీ కూడా ఉన్నది. ఊరంతా పంచితే రోడ్డు మీద ఉండవా అనే వార్త కూడా ఫోటోకి సంబంధించిన 6 గ్యారెంట్లకు సంబంధించిన ఫైల్ రోడ్డు మీద పడడానికి సంబంధించిన వార్త ఉన్నది. వీటితో పాటుగా పులి మీద కుట్ర అనే వార్త, ఆ కొడుకుని చంపి బ్యాగులో కుక్కి అనే వార్త ఉన్నది. ఇక గుట్టు వీడిన గుడ్డి ప్రేమ అనే వార్త ఉన్నది. ఇక స్కిల్ డెవలప్మెంట్కు ఊతం ఇవ్వండి అనే మరో వార్త, కాంగ్రెస్ది కాలయాపని అనే వార్త. ఇవి ప్రయాణికులకు ఇండిగో షాక్, నీట్ పరీక్ష జూలై 7న అనే వార్త ఉన్నది. ఒకరిపై వేటు మరొకరికి నోటీసు అనే వార్త నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు
ప్రాధాన్యత ఇచ్చిన వార్తలు ఇవి.